హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2 మ్యాచ్ ఈ T20 వరల్డ్ కప్ లో మనం చూసుకుంటే రెండు టీంలు కూడా చాలా బెటర్ గా కనబడుతున్నాయి. ఇనిషియల్ లో చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో రెండు టీంలు కూడా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాయి. సో ఈ మ్యాచ్ వచ్చేసి వాన్ఖడే స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ యూజర్ లో చూసుకుంటే చాలా మంచి వికెట్ అయితే ఉంటుంది. బట్ ఇనిషియల్ పేసర్లకు కూడా టూ మచ్ హెల్ప్ అయితే ఉంటుంది. ఫస్ట్ 2-3 ఓవర్స్ ఖచ్చితంగా పేసర్లకు అయితే ఆ స్వింగ్ అయితే లభిస్తుంది. ఆ మూమెంట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఈ వరల్డ్ కప్ లో మన టీం ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడింది. సో ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇనిషియల్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 16 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిల్లు, సెకండ్ బ్యాటింగ్ వేసి కూడా 8 సార్లు అయితే గెలిచిల్లు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 191 అయితే ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట ఖచ్చితంగా 200 అయితే కొట్టాల్సిందే. సెకండ్ బ్యాటింగ్ వేసినా డ్యూ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈజీ అయితే అవుతుంది. బోత్ కెప్టెన్స్ ఖచ్చితంగా టాస్ గెలితే గిట్ట ఫస్ట్ బౌలింగ్ తీసుకునటానికే చూస్తారు. ఇక్కడ మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే 7 మ్యాచ్ అయితే ఆడింది. దాంట్లో 5 గెలిచింది, 2 మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇక 247 అయితే కొట్టింది హైయెస్ట్ స్కోరు. ఇదే ఇంగ్లాండ్ టీం పైన. దాంట్లో అభిషేక్ శర్మ టాప్ స్కోరరు 135 రన్స్ స్కోర్ చేసిండు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 29 మ్యాచ్ అయితే ఆడిలు. T20 ఐస్ లో మనం చూసుకుంటే 12 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది, 17 మ్యాచ్లు మన టీం అయితే గెలిచింది. ఇక వరల్డ్ కప్స్ లో చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు అయితే ఆడింది. దాంట్లో 2 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది, 3 మ్యాచ్లు మన టీం ఇండియా అయితే గెలిచింది. ఇక T20 వరల్డ్ కప్స్ లో సెమీఫైనల్లో 2 మ్యాచ్లు అయితే జరిగినాయి ఇద్దరి మధ్య. దాంట్లో ఒక్కసారి మన టీం ఇండియా గెలిచింది, ఒక్కసారి ఇంగ్లాండ్ అయితే గెలిచింది. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మన టీం ఇండియా విషయానికి వస్తే గిట్ట ఓవరాల్ గా చూసుకుంటే మన టీం ఇండియా చాలా బెటర్ రన్స్ ఉంది. ఇంకా ఆ పర్ఫెక్ట్ గేమ్ అయితే కనబడలేదు మనకి ప్రతి మ్యాచ్ లో కూడా. సో ఆ ఫైనల్ కి అయితే మన వాళ్ళు అయితే దాన్ని దాచిపెట్టినట్టు అయితే కనబడుతుంది. అంటే ఆ ఫైనల్ మ్యాచ్ లో పర్ఫెక్ట్ గేమ్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎన్ని మ్యాచ్లు ఈ వరల్డ్ కప్ లో చూసినాం కదా, దేంట్లో ఒక డిపార్ట్మెంట్ లో మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తూనే వచ్చిళ్ళు. అటు బౌలింగ్ లో అయితే బ్యాటింగ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, బ్యాటింగ్ అయితే బౌలింగ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, ఫీల్డింగ్ లో కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో కాబట్టి ఇంకా మనకి ఆల్ 3 డిపార్ట్మెంట్స్ లో ఆ మంచి గేమ్ అయితే రాలేదు. ఈ సెమీఫైనల్ అండ్ ఫైనల్ వస్తే బెటర్ అయితే ఉంటుంది అలాంటి గేమ్ వచ్చేసి. మరి ప్లేయింగ్ లైన్ లో ఎవరెవరు ఉంటారు? అందరు అంటున్నారు అభిషేక్ శర్మని డ్రాప్ చేసి రింకు సింగ్ ని ఆడించాలని. బట్ అభిషేక్ శర్మకి ఇక్కడ సెంచరీ ఉంది, 134 అయితే కొట్టిండు, 135 ఇంపాక్ట్ చెప్పాలంటే. ఇదే ఇంగ్లాండ్ కి అగెన్స్ట్ 54 బాల్స్ లో 250 స్ట్రైక్ రేట్ తోని 13 6లు 7 4లు అయితే కొట్టిండు. సో కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మ అయితే ఆడతాడు. ఇక వరుణ్ చక్రవర్తిని కూడా డ్రాప్ చేయాలంటున్నారు, కుల్దీప్ యాదవ్ తీసుకురావాలంటున్నారు. బట్ వరుణ్ చక్రవర్తి కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ 2-3 మ్యాచ్లో కొంచెం వికెట్స్ అయితే రాలేవు, రన్స్ అయితే వెళ్ళిండు. బట్ వరుణ్ చక్రవర్తి గురించి మనందరూ తెలిసిందే కదా, తను ఎలాంటి బౌలర్ అనేది. సో కాబట్టి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి కంటిన్యూ అవుతారు. ఓవరాల్ చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ లో పెద్దగా మార్పులు అయితే ఉన్నాయి. బట్ మనం మార్పులు మెయిన్గా చూసుకుంటే ఫీల్డింగ్ లో మనకి మార్పులు కావాలి, అండ్ బౌలింగ్ లో కూడా ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అయితే రావాలి. ఈ 2 మార్పులు అయితే చేస్తే బెటర్ అయితే ఉంటుంది. అంటే ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. మార్పులు మీన్స్ ఇంప్రూవ్మెంట్స్. ఫీల్డింగ్ లో మనలో ఇంప్రూవ్ కావాలి, అండ్ ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అయితే మనకైతే రావాలి. మెయిన్ గా చూసుకుంటే స్పిన్నర్ల దగ్గర ఉంచాలి. ఇవి 2 డిపార్ట్మెంట్ లో మనలో ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఫీల్డింగ్ లో మనం మెయిన్ గా చూసుకుంటే చాలా క్యాచెస్ అయితే మిస్ చేసిలు, మొత్తం 13 క్యాచ్ అయితే మిస్ చేసిల్లు. అండ్ క్యాచింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు అన్ని టీమ్స్ తో పోలిస్తే. ఈ సూపర్ 8 లో, లాస్ట్ సూపర్ 8 లో
సో కాబట్టి ప్రతి క్యాచ్ కూడా తీసుకోవాలి, హాఫ్ ఛాన్స్ కూడా దాన్ని కన్వర్ట్ చేసి తీసుకోవాలి. అప్పుడైతేనే ఇలాంటి బిగ్ గేమ్స్ లో మనకి టోర్నమెంట్స్ అయితే ఆ క్యాచెస్ గెలిపిస్తాయని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా చూసుకుంటే సంజు సామ్సన్ దగ్గర నుంచి మరొక 50 అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. అభిషేక్ శర్మ దగ్గర నుంచి కూడా 50 అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఓపెనింగ్ దగ్గర నుంచి 100 రన్ పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి బ్యాటింగ్ ఆర్డర్ అయితే కనబడుతుంది. హార్దిక్ పాండ్యా, శివ దుబే రాక, అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. ఇంకా అతనికి బ్యాటింగే రాలేదు ఈ వరల్డ్ కప్ తో చూసుకుంటే మెయిన్ గా. సో నెంబర్ 8 బ్యాటింగ్ ఉంది కాబట్టి ఒకవేళ ఇట్లా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ఖచ్చితంగా 220, 230 కొట్టాలి మన వాళ్ళైతే. సో కాబట్టి మన బ్యాటింగ్ వచ్చేసి నెంబర్ 8 ఉంది కాబట్టి చాలా అంతా ఎక్స్పర్ట్ తెస్తున్నాం మన రన్స్ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట. ఇంకా బౌలింగ్ లోనే హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, పేస్ డిపార్ట్మెంట్ లో వీళ్ళ దగ్గర నుంచి మంచి ఓపెనింగ్ స్పెల్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. పవర్ ప్లే లో ఖచ్చితంగా బుమ్రాతోని స్టార్ట్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వాళ్ళు సెట్ అయితే గిట్ట చాలా అంతలా డేంజర్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బుమ్రాతోని ఓపెనింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది, బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ తోని. ఫైనల్ గా ప్లేయింగ్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో తిలక్ వర్మ, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో శివన్ దుబే, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. ఇక మరేపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే గిట్ట వాళ్ళకి మెయిన్ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు దగ్గర నుంచి కూడా పెద్ద రన్స్ అయితే రాలేవు ఈ వరల్డ్ కప్ లో. ఇంకా హరీ బ్రూక్ చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. అండ్ డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే విల్ జాక్స్ కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అయితే గెలుచుకున్నాడు అక్కడ విల్ జాక్స్. సో కాబట్టి విల్ జాక్స్ అండ్ హరీ బ్రూక్ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే ఆదిల్ రషీద్ కూడా మంచిగా వికెట్స్ అయితే తీస్తున్నాడు. డాసన్ కూడా మంచిగా తీస్తున్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్ లో రేహన్ అహ్మద్ కూడా ఆడిండు. అతను కూడా విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 2 డిపార్ట్మెంట్ లో కూడా అతను కూడా మంచిగా రాణించిండు. జోఫ్రా ఆర్చర్ కూడా మంచి ఫామ్ లోకి తెచ్చిండు. వీళ్ళకి కూడా చూసుకుంటే నెంబర్ 9 లో రేహన్ అహ్మద్ వస్తున్నాడు, నెంబర్ 10 లో జోఫ్రా ఆర్చర్ వస్తున్నాడు. 10 అక్కడ బ్యాటింగ్ ఉంది, 11 లో కూడా ఆదిల్ రషీద్ అక్కడ బ్యాటింగ్ అయితే చేస్తాడు. సో కాబట్టి చాలా బ్యాటింగ్ డెప్త్ అయితే వీళ్ళకైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఫిల్ సాల్ట్ అండ్ జోస్ బట్లర్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. 3 లో జాకబ్ బెతిల్, 5 లో టామ్ బాంటన్, 6 లో శామ్ కరన్, 7 లో విల్ జాక్స్, 8 లో లేమ్ డౌసన్, 9 లో రేహన్ అహ్మద్, 10 లో జోఫ్రా ఆర్చర్, 11 లో ఆదిల్ రషీద్. ఒకవేళ ఇట్లా ఫాస్ట్ బౌలర్ గెలుపుంటే ఇట్లా రేహన్ అహ్మద్ ప్లేస్ లో జెమీ ఓవర్టన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. అదొక చేంజ్ అయితే చేస్తారు వీళ్ళైతే. సో ఓవరాల్ చూసుకుంటే రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక మన టీం ఇండియాకి ఇక్కడ మంచి రికార్డు ఉంది కాబట్టి ఖచ్చితంగా మన టీం ఇండియా ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. బట్ ఏమాత్రం కూడా ఇంగ్లాండ్ తక్కువ అంచనా రాదు. పవర్ ప్లేలో ఖచ్చితంగా బుమ్రాతో స్టార్ట్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ వికెట్ తొందర తీస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమంటున్నారు? ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.